హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ అభిరుచులు. ఈరోజు వీడియోలో పిల్లలకి లాంగ్ ఫ్రాక్ మీదకి కోట్ స్టిచ్ చేసుకుంటారు కదా. ప్రజెంట్ చాలా ట్రెండ్ అవుతుంది. కోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా రకాల మోడల్లో స్టిచ్ చేసుకుంటారు. ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ఇలా డిజైనర్ క్లాత్ ఉన్న క్లాత్ని 1 మీటర్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ తీసుకోవాలి. ఇది మనకు నచ్చినది, మనం తీసుకునే డ్రెస్కి బట్టి మ్యాచింగ్ తీసుకోవచ్చు. ప్లెయిన్ అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ని ఇప్పుడు మనం కోట్ లాగా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ముందుగా లైనింగ్ని కట్ చేసుకుందాం. ఇలా లైనింగ్ని తీసుకొని ఓపెన్స్ ఇలా మనకు ఆపోజిట్గా వచ్చేటట్లుగా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. తర్వాత టేప్ తీసుకొని మనం మెజర్ చేసుకోవాలి. కొలతలు తీసుకొని ఉంటాం కదా, ముందుగా ఆ కొలతల ప్రకారం కట్ చేసుకోవాలి. కోట్ హైట్ వచ్చి నాకు 11 ఇంచెస్ కావాలి. 11 ఇంచెస్ కావాలి. పై వైపున కింద వైపున కుట్లలోకి పోను 12 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి. 12 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చి నాకు 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్లో హాఫ్ అంటే 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టుకుంటామో అంతే చంక లూజ్ కూడా పెట్టుకోవాలి. చంక లూజ్ కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజు నాకు 6.5 ఇంచ్ ఉంది. 6.5 ఇంచు ఇక్కడికి కరెక్ట్గా ఉంది. తర్వాత కింది వైపున హిప్ లూజ్ వచ్చి నాకు 7 ఇంచెస్ కావాలి. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇటు అటు టక్స్ పట్టుకోవడానికి డాట్స్ పెడతాం కాబట్టి 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్. ఇక్కడ నేను 2 ఇంచెస్ పెడుతున్నాను, ఎదిగే పిల్లలు కాబట్టి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఇవన్నీ స్కేల్తో డ్రా చేసుకుందాం. తర్వాత చంక రౌండ్ తీసుకోవడం కోసం 1 ఇంచ్ పెడుతున్నాను నేను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఇలా ఈ స్కేల్తో డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది చంక రౌండ్. మనం మామూలుగా జాకెట్లకైతే ఇక్కడ మా సెంటర్లో కర్వ్ తీస్తాము. ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. కాస్త పై వైపు నుంచే కర్వ్ తీస్తున్నాను. అప్పుడు షేప్ బాగా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 6 ఇంచెస్లో 3.5 ఇంచు. త్రీ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్కి యూస్ చేస్తున్నాను. తర్వాత 2.5 ఇంచెస్ నెక్కి. ఇక్కడ నేను నెక్ వచ్చి 3 ఇంచెస్ పెడుతున్నాను. నెక్కి ఫ్రంట్ నెక్ ఇది 3 ఇంచెస్. దీన్ని కూడా స్కేల్తో డ్రా చేసుకొని ఆర్మ్ స్కేల్తోనే రౌండ్ తీసుకోవాలి.
ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదు, తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. నేను ఇక్కడ కట్ వర్క్ మోడల్ పెట్టాలనుకుంటున్నాను, అందుకోసమని కట్ చేయట్లేదు. స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్. నాకు లైనింగ్ కాస్తే ఉన్నట్లుంటే నేను అడ్జస్ట్మెంట్ కోసం దీన్ని 2 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. లైనింగ్ ఎక్కువగా ఉంటే ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసమని 2 సార్లుగా కట్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఒకేసారి కట్ చేసేసేయచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 2 కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని కూడా 3 ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. స్కేల్తో ఇలాగే ఒక లైన్ వేసుకోవాలి. నెక్ కోసం ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ తీసుకున్న తర్వాత ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. తర్వాత అలాగే ఫ్రంట్ నెక్కు లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కట్ చేసుకున్నాం కదా. మిగిలి ఉన్న ఈ క్లాత్లో నుంచి హ్యాండ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి 2 ఫోల్డింగ్స్ అంటే మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. లైనింగ్ పీసు కాస్త తక్కువగా ఉన్నప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకోసమని నేను క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్లో ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మెజర్ చేసుకుందాం హ్యాండ్స్ని. హ్యాండ్ హైట్ వచ్చి 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పై వైపున నేను బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను అని చెప్పాను కదా, అందుకోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా, 3, 4, 2.5 అలా మనకి ఎంత నచ్చితే అంత హైట్ పెట్టుకోవచ్చు. హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్.
ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు స్కేల్తో మార్క్ చేసుకుందాం. తర్వాత కింది వైపున 2.5 ఇంచెస్ పెడుతున్నాను. చిన్న పిల్లలు కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇది చంక 2.5 ఇంచెస్. ఇక్కడి నుంచి కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి బుట్ట పెట్టుకోవడం కోసం. 1 ఇంచ్ దగ్గర ఒక మార్కు, 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ మార్క్ నుంచి ఇలా కలుపుకుంటూ కింది వైపుకు ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నది ఒరిజినల్ లూజు. తర్వాత ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. పెరిగే పిల్లలు కాబట్టి కాస్త లూజ్గా ఉండాలి, అడ్జస్ట్ అవుతుంది మళ్ళీ, అందుకోసమని. తర్వాత ఇక్కడ కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత లూజ్ పెట్టుకున్న దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి గుర్తు కోసం. అలాగే మనం పఫ్ పెట్టుకోవడానికి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చంక క్రాస్ అన్నది స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను. ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు ఇదే మెజర్మెంట్స్తో మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం. క్లాత్ను తీసుకోవాలి, ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ను కూడా. చిన్నపిల్లలకి 1 మీటర్ క్లాత్ ఏం పట్టదు. ఇది బ్లౌజ్ పీస్ అండి, అందుకోసమని నేను 1 మీటర్ ఉందని చెప్పాను. నార్మల్గా మనం బయట తీసుకునేటప్పుడు అయితే 1 మీటర్ క్లాత్ ఏమీ అవసరం ఉండదు, కోటే కాబట్టి. ఇక్కడ బ్యాక్ పార్ట్ను పెట్టుకుంటున్నాను. క్లాత్ వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ను ముందుగా పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి నేను ఇక్కడ కట్ వర్క్ ఇస్తాను. ఓపెన్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటున్నాను. క్లాత్ వేస్ట్ చేయకుండా అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ క్లాత్ని మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు అనేసి. ఇది బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకుంటాను ఇదే విధంగా. ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చినా ప్రాబ్లం ఉండదు.
ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసేసుకున్నాం కదా. ఈ మిగిలి ఉన్న క్లాత్లో హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం. అలాగే ఇట్లా మనం డిజైనర్ బ్లౌజ్తో డిజైనర్ క్లాత్ ఏదైనా తీసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు డిజైన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఉల్టా అయిపోతాయి. ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేసి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండి ఈ క్లాత్ మిగిలింది కదా, దీన్ని మళ్ళీ నేను ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు యూస్ చేసుకుంటాను. బ్లౌజ్ హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కటింగ్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా మనం పిల్లలకి ఇంట్లోనే మనమే స్టిచ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన మోడల్లో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.